చెప్పంగా వినకపోతే చిడంగా చూడాలంటారు. ఈ తెలుగులో మన సామెత. ఈ డైలాగ్ ఎందుకంటున్నానంటే, రీసెంట్ గా నేను ఒక కస్టమర్ కు సైట్ విజిట్ అయ్యాను. విజిట్ అయ్యి చెక్ చేసే స్విచ్ లో టర్మినేషన్ పూర్ గా ఉంది, టర్మినేషన్ ప్రాపర్ గా లేదు. ఇది మీరు కరెక్ట్ గా చేయించుకోండి. ఎందుకంటే ఈ ఎవరైతే ఈ టర్మినేషన్ చేసిరో ఎలక్ట్రీషియన్, దీనికి నట్టు మీద ఇంకో నట్టేసి టైట్ చేశాడు. దానివల్ల ఏమవుతుందంటే అది కాంటాక్ట్ అవ్వట్లేదు. ఆ కాపర్ పోల్ కి దీనికి సరిగా కాంటాక్ట్ అవ్వట్లేదు. అవ్వక ఇది ప్రాబ్లం వస్తుందంటే ఫ్యూచర్ లో అయినా ఇది హీట్ అయ్యి కాలిపోద్ది అంటే కస్టమర్ అప్పుడేమో ఓకే, నేను టైట్ చేయించుకుంటానండి, నేను కరెక్ట్ చేయించుకుంటానని చెప్పాడు. కానీ అది అలాగే అతను కూడా ఇగ్నోర్ చేసి దాన్ని అలాగే వదిలేశాడు. వదిలేసిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ నాకు సండే మార్నింగ్ ఈ ఫోటో పెట్టాడు. సార్ మా స్విచ్ ఇట్లా అవుతుంది, ఏం చేయమంటారు సార్, ఇప్పుడు నాకు ఏమైనా సొల్యూషన్ చెప్పండి సార్, ఇది మా హోటల్ అంతా అయిపోయింది, మా బిజినెస్ అంతా డౌన్ అవుతుందంటే అప్పుడు నా అడ్వైస్ ఇచ్చా కస్టమర్ కి. మడ్డగుడు పైన కొడతావా అటు కొట్టరా అని